అమెరికా, ఇరాన్ మధ్య 4 నెలలుగా తీవ్ర రూపం దాల్చిన దౌత్య సైనికపరమైన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ పరస్పర అవగాహన ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. రెండు ప్రబల శత్రు దేశాల మధ్య కుదిరిన ఈ సయోధ్య అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఇచ్చిన విందు ముగిసిన అనంతరం ఈ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం పూర్తయిందని ఆయన మీడియా ప్రతినిధులతో స్వయంగా ధృవీకరించారు. గత ఆదివారం అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ తరపున ముఖ్యమ శాంతి రాయబారి మహమ్మద్ బాకెర్ గాలిబాఫ్ ఈ కీలక అవగాహన పత్రంపై డిజిటల్ పద్ధతిలో సంతకాలు పూర్తి చేశారు. ఈ విప్లవాత్మక నిర్ణయంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యక్ష ఘర్షణ వాతావరణం సద్దుమణిగినట్టయింది. దాదాపు 4 నెలలుగా ఇరు దేశాల రక్షణ వ్యవస్థలను తీవ్ర ఒత్తిడికి గురిచేసిన వివాదాల ముగింపునకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇది ప్రాథమికమైన ముసాయిదా మాత్రమే. తుది శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య మరిన్ని దౌత్యపరమైన చర్చలు జరగాల్సి ఉంది. 60 రోజుల్లో పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదురుతుందని అమెరికా పేర్కొంది. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం తమ దేశంపై ఉన్న ప్రధాన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ముఖ్యంగా అమెరికా జరిపిన ఆస్తుల నిర్బంధాన్ని తొలగించాలని కోరింది. ఇరాన్ చమురు విక్రయాలకు ఎలాంటి అంతర్జాతీయ రవాణా, బీమాపరమైన అడ్డంకులు లేకుండా సులభతరం చేయాలని, ఆ విక్రయాల ద్వారా వచ్చే నిధులను పొందే పూర్తి స్వేచ్ఛ ఉండాలని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ స్పష్టం చేశారు. ఇందుకు అమెరికా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలు గడువులో భాగంగా రాబోయే 60 రోజుల పాటు ఇరుపక్షాలు సంయమనం వహించాలి. ఈ కాలంలో ఇరాన్, అమెరికా పరస్పరం ఎలాంటి సైనిక దాడులు గాని, దౌత్యపరమైన అలాగే ఆర్థికపరమైన ఆంక్షల నిర్ణయాలు గాని తీసుకోకూడదు. ఈ 60 రోజుల వ్యవధిలో కుదిరిన పరస్పర విశ్వాసం ఆధారంగానే శాశ్వత శాంతి చర్చలకు మార్గం సుగమమవుతుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే ఇరు దేశాలు తాత్కాలిక ఒప్పందం నుండి ఎప్పుడైనా తప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల అధికారుల మధ్య శుక్రవారం జరగబోయే చర్చలు యథావిధిగా కొనసాగనున్నాయి.